మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. తెలంగాణ రైజింగ్, తెలంగాణ ఇస్ ఫాలింగ్ అని ముఖ్యమంత్రి స్వయంగా నిన్న అప్రూవర్ అయినాడు, కన్ఫెషన్ ఇచ్చినాడు. అవును, తెలంగాణను నీ పరిపాలనలో ఒక పిచ్చోడి చేతిలాగా రాయిలాగా మార్చినావు. పిచ్చోడి చేతుల రాయి ఎట్లయితుందో ఇలా ఈ రాష్ట్రం ఒక పిచ్చోడైన రేవంత్ రెడ్డి చేతిలో ఆయన విధానాల వల్ల, ఆయన నెగటివ్ పాలసీల వల్ల ఈరోజు ఒక్క వర్గం కూడా ప్రజలు సంతోషంగా లేని పరిస్థితి వచ్చింది. మరి అదే ఆక్రోశాన్ని ప్రజలు వ్యక్తం చేస్తుంటే జర్నలిస్టులను జైల్లో పెడతానని చెప్పి ఇవాళ ఏదైతే నియంతృత్వ పోకడలు పోతున్నాడో రేవంత్ రెడ్డి గారు, తప్పకుండా దీనికి తగిన సమాధానం కాలం చెప్తుంది. మేము ఇవాళ తీవ్రంగా ఈ అరెస్టును, ఈ వేధింపులను ఖండిస్తూ మా పార్టీ తరఫున మరి అందరం కూడా వారికి ధైర్యం చెప్పడానికి వచ్చాం. ఈ రోజు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ జర్నలిస్ట్ సోదరులకు నేను చెప్తా ఉన్నా, ఈ రోజు ఒక ఇద్దరికి జరిగింది, రేవతి గారికి, తన్వి యాదవ్ గారికి. రేపు మీకు కూడా జరగవచ్చు, రేపు ఇంకొకరికి జరగవచ్చు. వాళ్ళకి జరిగిందిలే, మనకేమి అని నిర్లిప్తంగా ఉంటే, ఉదాసీనంగా ఉంటే రేపు మీ మీద కూడా పడతారు, మిమ్మల్ని కూడా లోపల పెడతారు. కాబట్టి దయచేసి ప్రజాస్వామిక స్ఫూర్తిని కాపాడే విధంగా రాహుల్ గాంధీకి, ఆయన పార్టీకి ప్రజాస్వామ్య లక్షణాల్ని మళ్ళీ గుర్తు చేసే విధంగా దయచేసి మీడియా కూడా గొంతు విప్పాలని చెప్పి కూడా మేము మిమ్మల్ని కోరుతూ ఇప్పుడు పెద్దలు అక్క సబిత గారు మాట్లాడుతున్నారు. ఈరోజు రేవతి గారిని, తన్వి యాదవ్ గారిని చూడడానికి ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా వాళ్ళని చూసిన తర్వాత అనిపిస్తుంది, ప్రజల గొంతుక వినిపిస్తున్న వాళ్ళు చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నారనే ఫీలింగ్ తో వాళ్ళు బాధపడుతుంటే నిజంగా బాధ అనిపిస్తా ఉంది. ఈ సంఘటన ఖండిస్తా ఉన్నాం. ఇది ఒకటే కాదు, గతంలో కూడా ఇద్దరు మహిళా జర్నలిస్టులని రైతులకు రుణమాఫీ కాలేదు అని అడగడానికి వెళ్లినప్పుడు అసహనాన్ని కప్పిపుచ్చుకోవడానికి విజయారెడ్డి, అదేవిధంగా సరిత యాదవ్, వాళ్ళిద్దరిని మహిళా జర్నలిస్టులను కూడా ఆ రోజు కూడా కేసు పెట్టి వేధించడం. ఆ విధంగా చూస్తా ఉంటే 15 నెలల లోపల దాదాపుగా 11 మంది పైన ఏదో ఒక రకంగా కేసులు పెట్టడము, జైలు పంపించడం అనేది ఈరోజు పరాపాటిగా మారింది తెలంగాణ రాష్ట్రంలో. రేవంత్ రెడ్డి గారు ఏదైతే 6 గ్యారెంటీలు ఎట్లా అటకెక్కించిండ్రో, 7వ గ్యారెంటీ కూడా ఎన్నికలప్పుడు 7వ గ్యారెంటీ ఏదైతే ఇచ్చిండో దాన్ని కూడా తుంగలో దొక్కినట్టు ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఈరోజు జర్నలిస్టులను అరెస్ట్ చేస్తూ వాళ్ళ ప్రభుత్వం అసమర్థతను కప్పిపుచ్చుకునే ప్రయత్నాన్ని ఈ విధంగా చేయాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఢిల్లీ లెవెల్లో ఉన్న, దేశం లెవెల్లో ఉన్న వాళ్ళు స్పందిస్తా ఉన్నారు. జర్నలిస్టుల అరెస్టు అసహనానికి, ప్రభుత్వ అసహనానికి నిదర్శనంగా ఈ జర్నలిస్టుల అరెస్టు నిలిచిందని వాళ్ళ ఎంపీ గారు కపిల్ సిబాల్ గారు మొన్న మాట్లాడుతూ చెప్పినారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వ అసహనానికి నిదర్శనం మహిళా జర్నలిస్టుల అరెస్ట్ అనేది మొన్న వారే మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడున్న ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు రెండు వారి దగ్గరే ఉన్నాయి. జనరల్ గా ఒక జర్నలిస్ట్ ని ఎవరైనా అరెస్ట్ చేయాలని, ఏదైనా చేయాలని ఫస్ట్ హోంమంత్రికే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అంటే మీ డైరెక్షన్ లో మీరు చెప్పిన ప్రకారమే ఈరోజు జర్నలిస్టులందరినీ కూడా లోపలేసేసి ప్రజలు ఎవరు మాట్లాడినా కూడా వ్యతిరేకంగా ఎవరు టెలికాస్ట్ చేయకూడదు, ఎవరు చేసిన ఇలా ఇదే విధంగా ఉంటుందనే ఆలోచన కల్పించాలనే ఆలోచనతో ఈరోజు చేస్తా ఉన్నారు. ఒక అమ్మాయి ఈరోజు తన్వి యాదవ్ చెప్తా ఉంది, 18 మంది పోలీసు వాళ్ళు తనని తీసుకెళ్లి ఇట్లా పడేస్తున్నారు అని చెప్తా ఉంది. ఏం తప్పు చేశారు? నోరు మూసి ఎత్తి తీసి అట్లా వెహికల్లో పడేశారని చెప్తా ఉంది. ఏం తప్పు చేశారు వాళ్ళు? ప్రజల ఆక్రోశాన్ని, ప్రజల ఆవేదనని మీరు వినడానికి సిద్ధంగా లేరు కాబట్టి వాళ్ళ వేదిక నుండి వినిపించున్నారు. వాళ్ళు చేసిన తప్పేంటి? వాళ్ళు మాట్లాడింది మాత్రమే టెలికాస్ట్ చేస్తున్నారు. నిజంగా నిజమైన లీడర్ అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు